మామ చూడబోతున్నాం ఈరోజు ఐపీఎల్లో ఒక వన్ ఆఫ్ ద 2 hour డే మ్యాచ్ చూడబోతున్నాం. మెయిన్లీ చూసుకున్నట్లయితే మన సిఎస్కే డీసీ వాళ్ళకి కాస్త ఛాన్స్ అన్న ఉండింది. ఆ మ్యాచ్లో ఎవరు ఓడిపోయినా కానీ కనీసం పర్లేదు, తర్వాత ఛాన్స్ ఉంది అని చూసుకునే ఆపర్చునిటీ ఉంది. బట్ ఈ రోజు మాత్రం జరిగేటువంటి కోల్కతా వర్సెస్ డీసీ మ్యాచ్లో అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే డీసీ వాళ్ళకి మస్ట్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు ఇప్పుడు 4 గేమ్స్ గెలిస్తే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అవ్వలేరు. అండ్ కోల్కతా వాళ్ళు చూసుకున్నా కానీ సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు 5 మ్యాచ్లు గెలిస్తే తప్ప వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ అనేది రాదు. సో ఈ పరిస్థితిలో ఏ టీం అయితే ఈరోజు ఒకటి గెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓడిపోయిన టీం అఫీషియల్గా 4th టీం అయిపోతుంది ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన టీంలో. ఫస్ట్లీ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. తర్వాత చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ టీం ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతుంది. అయితే డీసీఆ లేదా కేకేఆర్ రెండింటిలో ఏది ఓడిపోతే అది ఎలిమినేట్ అయిపోయినట్టే. సో చూడాలి ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఏ టీం వెళ్తుందో అని. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే మ్యాచ్ జరిగేటువంటి పిచ్ విషయానికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ ఈ పిచ్ విషయానికి వస్తే పిచ్ నెంబర్ 6 వాడబోతున్నారు. అండ్ అక్కడ చూసినట్లయితే లాస్ట్ టైం ఢిల్లీ వాళ్ళు పంజాబ్తో ఎక్కడైతే తలపడ్డారో అదే పిచ్ ఇవ్వబోతున్నారు. అండ్ చూసుకున్నట్లయితే వెరీ హై స్కోరింగ్ పిచ్ అనే టాక్స్ వస్తున్నాయి. బట్ చెప్పలేం ఢిల్లీలో ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ స్టేడియం ఎలా మారిపోతుందో చెప్పలేం కాబట్టి. అండ్ అనదర్ కన్సర్న్ చూసుకున్నట్లయితే డీసీ వాళ్ళకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనేది పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది. వాళ్ళు లాస్ట్ ఇయర్ వైజాగ్లో ఎప్పుడైతే మ్యాచెస్ పెట్టుకున్నారో అది వాళ్ళకి కాస్త కలిసి వచ్చింది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఢిల్లీలో ఓడిపోయినా కానీ అనదర్ హోమ్ గ్రౌండ్ అయిన వైజాగ్లో గెలిచారు. బట్ ఈ ఇయర్ మాత్రం వాళ్ళకి ఆ ఛాన్సే రావట్లేదు. వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ జస్ట్ 11% మాత్రమే ఉంది. సో చూడాలి డీసీ వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవడానికి. చేంజెస్ విషయానికి వస్తే మెయిన్లీ డీసీ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మా చూసుకున్నట్లయితే అయితే విప్రాజ్ నిగమ్ నడిపిస్తారు అని అనుకుంటున్నాను. లేదు అని అంటే మాత్రం అభిషేక్ పొరలతోనే వెళ్తారు. ఇంకో బ్యాటింగ్ కావాలి అనుకుంటే 6th బౌలర్ కావాలంటే విప్రాజ్ నిగమ్ ట్రై చేస్తారు. అండ్ కేకేఆర్ వాళ్ళు చూసుకుంటే అన్చేంజ్ వస్తారు అనుకుంటున్నాను. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే టాస్ గెలిచిన కెప్టెన్ పక్కగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే చేసింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంది. లాస్ట్ మ్యాచ్లో చూసాం. అండ్ మెయిన్లీ మ్యాచ్అప్ చూసుకున్నట్లయితే ద ట్రిస్టియన్ షబ్స్ వర్సెస్ సునీల్ నారాయణ. ఒక మిడిల్ ఓవర్స్లో కానీ ఒక మంచి మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఎందుకంటే ట్రిస్టియన్ షబ్స్ సునీల్ నారాయణకి చాలాసార్లు అవుట్ అయ్యాడు. సో చూడాలి ఇది ఎలా ఉంటుందో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ ద క్లాసిక్ కేఎల్ రాహుల్ వర్సెస్ వైభవ్ అరోరా అండ్ సునీల్ నారాయణ చూసుకున్నట్లయితే ఆఫ్ స్పిన్ కాబట్టి కేఎల్ రాహుల్ని స్ట్రగుల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చూడాలి ఎలా వేస్తారు. అండ్ వైభవ్ అరోరా పైన కేఎల్ రాహుల్కి చాలా ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. సో చూడాలి ఇది కూడా ఒక మంచి మ్యాచ్అప్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ డిసైడింగ్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ పవర్ ప్లేలో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ అజింక్య రహానే వీళ్ళిద్దరికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో లెగ్ స్పిన్ ఆల్రెడీ కాబట్టి సో చూడాలి అతను ఎలా ఆడతాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి ఫిన్ అలన్ వర్సెస్ మిచెల్ స్టార్క్ వుడ్ బి ద కీ. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే రింకు సింగ్ వర్సెస్ లుంగి ఎంగిడి లాస్ట్ ఓవర్స్లో వేస్తుంటాడు అండ్ మిడిల్ ఓవర్స్లో వేస్తుంటాడు. సో రింకు సింగ్ని కనుక ఆ స్లోవర్ డెలివరీస్తో బీట్ చేస్తే అతన్ని కష్టంగానే ప్లే ఆఫ్ చేయడం. సో చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాటిల్స్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్ వచ్చేసి డీసీ వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు కింద